ఎంఎస్ఎంఈ పార్కుల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని మంత్రి కొండపల్లి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి చెప్పారు. జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ జూలై ఫస్ట్ వీక్ లోనే మాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా జూన్ 30 తారీఖు కల్లా దానికి యాక్సెస్ రోడ్స్ కానీ దానికి ఉన్నటువంటి ఆపరేషన్స్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. బట్ ప్రధానంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. 100 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ గ్రౌండింగ్ చేయడం జరిగింది. అందులో 19 పార్క్స్ ఇనాగ్రల్ చేసి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అందులో 800 ఇండస్ట్రీస్ కూడా వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మిగతా ఉన్నటువంటి 81 పార్కులో వర్క్ పురోగతి అవుతుంది. సుమారు ఇంకొక 3-4 నెలల్లో వాటికి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. మొన్న జరిగినటువంటి ఎంఎస్ఎంఈ సమిట్ లో 38 పార్కులు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. అందులో విజయనగరం జిల్లా విజయనగరం కాన్స్టిట్యున్సీ కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వడం కూడా జరిగింది. లార్జ్ ఇండస్ట్రీస్ లో ₹1 కోటి పెడితే ఒక జాబ్ వస్తుంది. ఎంఎస్ఎంఈలో పెడితే 10 మందికి వస్తుంది. ప్లస్ ఎక్కువగా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది.